హల్లెలూయా. పరిశుద్ధ దేవుని నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావంలో కలుగును గాక. దేవుని సందరూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తాను. దేవుని మహాకృపను బట్టి గడిచిన వారమంతా గడిచిన కాలమంతా దేవుడు తన కృపలో భద్రపరిచి తిరిగి ఈ దినం పరిశుద్ధ దినంలో మనల్ని సన్నిధిలో నిలబెట్టారు. ఆయన స్తుతించి ఆరాధించుకోవడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించినందుకు ఆయనకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథాన్ని ప్రారంభించుకున్నాం. ప్రారంభించాను, మధ్య మధ్యలో తప్పట్లేదు. ఎవరో ఒకరు ఇక్కడ నిలబడడం, నేను మధ్యలో ఎలుగుపాడు వెళ్తూ ఉంటాను నెలలో ఒకసారైనా. మధ్యలో జోని, తర్వాత అనిల్ గారు, ఎవరో ఒకళ్ళు ఇక్కడ నిలబడడంలో వాక్యం మధ్యలో బ్రేక్స్ వస్తున్నాయి. అయినా సరే దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి కొంతమంది అడుగుతూ ఉన్నారు, ఇద్దరు ముగ్గురు నాతో అన్నారు, కంటిన్యూ సరిగ్గా చేయండి. ఐల్ ట్రై మై బెస్ట్. మొదటి సమూయేలు 2వ అధ్యాయము. ఈ వరుసగా 3 వారాలు ఆఖరి 2 రోజులు మాత్రమే ఉంటాను. 3 వారాలు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ 3 ఆదివారాలు, ఆదివారం అయిన వెంటనే ప్రయాణం, ఆదివారం అయిన వెంటనే ఆరాధన అయిన వెంటనే ప్రయాణం. దయచేసి ప్రయాణాల కొరకు, పరిచర్య కొరకు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. వచ్చే ఆదివారం మళ్ళీ ఏజెన్సీ ప్రయాణం ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆదివారం హైదరాబాద్ ప్రయాణం ఉంటుంది. ఈ ఆదివారం ఆరాధన అయిన వెంటనే కేరళ వెళ్తున్నాము. మా ప్రయాణాల కోసం ప్రార్థన చేయండి. గడిచిన బుధవారం 40 దినాల శిలువ ధ్యాన కూడికలు ప్రారంభం చేసుకున్నాం. కొంతమంది వస్తున్నారు, దేవుని సందులో వాక్యం వింటున్నారు, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటున్నారు. కొంతమందికి అయితే అసలు పట్టట్లేదు. మీ ఆత్మీయ జీవితం విషయమై మీకు శ్రద్ధ లేదా? ఆత్మీయంగా మీరు ఎదగాలని, దేవుని యొక్క సిలువను గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి, ఇంకా అనుభవ జ్ఞానంలోనికి రావాలని మీకు కోరికలు లేవా? దూరం నుంచి రావాలి, అయితే ప్రతిరోజు ఛార్జీలు అయిపోతాయి, లేకపోతే పిల్లలకి పరీక్షలు, దయచేసి ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు అనుకుంటున్న ఈ ప్రతి ఎక్స్క్యూజ్ 100కి 100% కరెక్టే అయి ఉండొచ్చు, కానీ ఆల్రెడీ 4 దినాలు అయిపోయినాయి. పోయిన దినాలు మళ్ళీ మనకి రావు. ఎంత ఎక్కువ మనం దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటే, ఎంత ఎక్కువగా మనం దేవుని వాక్యం ఎడల ఆసక్తి కనపరిస్తే, ఎంత ఎక్కువ మనం దేవుని గురించి తెలుసుకుంటే, అంత ఎక్కువగా దేవునిలో మనం ఎదగగలుగుతాం. అంత ఎక్కువగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. ఖచ్చితంగా చెప్పగలుగుతాను, మనం ఎంత ఎక్కువగా ఆయన్ని తెలుసుకుంటామో, ఎంత ఎక్కువగా ఆయన సన్నిధిలో మనం గడుపుతామో, ఆయన వాక్యం పట్ల ఎంత ఎక్కువ శ్రద్ధ కలిగి మనం ఉంటామో, అంత ఎక్కువగా మనం దేవునికి దగ్గరగా జీవించగలుగుతాం.
ఈరోజు దేవుని వాక్యంలో నుండి ఖచ్చితంగా దేవుడు మనందరితో మాట్లాడతాడని ఆశపడుతున్నాను. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 12 వచనము నుండి 17 వచనాలు చదువుకుందామండి. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 12 నుండి 17 వరకు. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ముండ్లు గల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో గాని తపేలాలో గాని గూనెలో గాని కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షీలోహుకు వచ్చు ఇశ్రాయేలీయులందరికీ వీరు ఇలాగున చేయుచూ వచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో, యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనుడు, పచ్చి మాంసమే కావలను అని చెప్పుచూ వచ్చెను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తరువాత నీ మనస్సు వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు, అలాగు వద్దు, ఇప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందునను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. భయమేసిందా ఈ వాక్యం చదువుతుంటే? ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులైరి. ఏలీ కుమారులు ఆఖరి వచనం, వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ఈ రెండో అధ్యాయంలో ఏలీ యొక్క కుమారుల గురించి వ్రాయబడి ఉన్నది. యాక్చువల్గా ఏలీ దేవుని యొక్క యాజక ధర్మం చేసేవాడు, యాజకుడు. దేవుని మందిరములో దేవుని ప్రజలు దహన బలి అర్పిస్తూ ఉన్నప్పుడు వారి కొరకు వారు తీసుకొని వచ్చిన ఆ పశువులను వధించి వారి అర్పణను దేవుని బలిపీఠం మీద పెట్టి వారి పక్షాన దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి వారి కొరకు దేవుడు సిద్ధం చేసిన ఆశీర్వాదాలను వారికి తెలియచేసి దేవుని మందిరంలో వారిని ధైర్యపరిచి ఆదరించి బలపరిచి పంపించే యాజక ధర్మం చేసే ఏలీ. ఆ ముందు అధ్యాయంలో హన్నా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా తన ప్రార్థనను విని దేవుడు తన కొరకు చెప్పిన ఒక వాగ్దానాన్ని తిరిగి హన్నాకి చెప్పి, నీ ప్రార్థన దేవుని సంధిలో వినబడింది, దేవుడు నీకు చెప్పమన్నాడు, వచ్చే సంవత్సరానికి ఈ గర్భంలో బిడ్డ ఉంటాడు, నువ్వు అడిగినట్టుగా దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పి దేవుడి నుండి వచ్చిన మాటను హన్నాకు తెలియచేసిన యాజకుడు. అతని యొక్క కుమారులు దేవుని దృష్టికి భయంకరమైన పాపము చేసి వారి యొక్క పాపము దేవుని దృష్టికి చాలా గొప్పదిగా, చాలా ఎక్కువగా, చాలా పెద్దదిగా, చాలా ఘోరముగా ఉండిందట. ఈ 12వ వచనంలోనేమో వారు మిక్కిలి దుర్మార్గులుగా బ్రతికారట. ఏలీ కుమారుల యొక్క జీవితము అసలు ఏం చేశారు వారు? ఎందుకని వారి పాపము దేవుని దృష్టికి చాలా ఘోరంగా ఉంది అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. వాట్ వాజ్ దేర్ లైఫ్ అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, వాళ్ళు దేవుని దృష్టికి పాపం చేశారు, దుర్మార్గులుగా బ్రతికారు. కారణము
వారు దేవునిని ఎరుగని వారైరట. వారు దేవుణ్ణి ఎరగని వారట. వారికి దేవుడంటే తెలీదంట. నమ్ముతారా? వారి తండ్రి ఏమో యాజకుడుగా ఉన్నాడు. యాక్చువల్గా ఆ కాలంలో వారి తండ్రులు యాజక ధర్మం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ కుమారులు కూడా యాజక ధర్మం చేసే లైనేజ్ నుంచి వస్తుంది. వారి తండ్రుల తర్వాత వారి కుమారులు, మళ్ళీ వారి కుమారులు, మళ్ళీ వారి కుమారులు, వంశపారంపర్యంగా వస్తూ ఉండింది ఈ యాజక ధర్మం చేయడం అనేది. లెక్క ప్రకారం వారు ఎలా ఉండాలి? యాజక ధర్మం చేసేవారు దేవునికి దేవుని ప్రజలకు మధ్యవర్తులుగా ఉండవలసిన వారు ఏ రీతిగా ఉండాలి? వారి కుటుంబం ఏ రీతిగా ఉండాలి? వారి బిడ్డలు ఏ రీతిగా ఉండాలి? కానీ ఇప్పుడు వారు ఏ రీతిగా ఉన్నారు? కారణం, దే డు నాట్ నో ద లార్డ్. వారు దేవుణ్ణి ఎరగని వారట. ఇదేంటిది? విశ్వాసులే ప్రతిదినము ప్రార్థన చేసుకుంటూ దేవునిలో ఎదుగుతూ ఉంటే దైవ సేవకుల కుటుంబంలో ఇంకా ఎక్కువగా ఉంటారు కదా కదా. వారు దేవుని ఎరగని వారేంటి? వారి పాపము దేవుని దృష్టికి దూరంగా ఉంది, ఘోరంగా ఉండమేంటి? అదే ఇక్కడ జరిగింది. ఏలి కుమారుల యొక్క స్థితి, ఏలి కుమారుల యొక్క పరిస్థితిని మనం ఆలోచిద్దాం ఒకసారి. వారు ఏమేం చేశారు అంట? యాక్చువల్గా ప్రజలు బలి పశువుని తీసుకొస్తారు మందిరానికి అర్పణ ఇవ్వడానికి. దేవుడు ప్రజలకు, యాజకులకు, యాజక ధర్మం చేసేవారికి కొన్ని యొక్క పద్ధతులు నిర్ణయించాడు. యాజకులు ఎలా ఉండాలి, యాజక ధర్మం నిర్వర్తించే వాళ్ళు ఎలా ఉండాలి, ఎలాంటి బలిపశువుని తీసుకురావాలి, ఆ అర్పణ ఎలా చేయాలి, ఇదంతా కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలన్నది దేవుని యొక్క లెక్క. ఆ బలిపశువుని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అర్పణ అర్పించేటప్పుడు అది ఆ మాంసము ఉడుకుతూ ఉన్నప్పుడు లెక్క ప్రకారము ఆ మాంసం ఉడుకుతూ ఉన్నప్పుడు ఆ పశువు యొక్క కొవ్వు కాల్చబడాలట. ఆ కొవ్వు కాల్చబడిన తర్వాత ఆ యొక్క మాంసాన్ని, ఆ పైనున్న మాంసాన్ని ఒక కొక్కిని తీసుకొని, అది ముళ్ళుతో ఉంటుందట, అది తీసుకొని ఆ పాత్రలో, ఉడుకుతున్న ఆ పాత్రలో ముంచి దానికి ఎంత వస్తే అంత అది మాత్రమే తీసుకోవాలి యాజకుడు. యాజకుడు తినవలసినది, యాజకునికి చెందవలసినది ఆ పైన ఆ కొక్కెతో గుచ్చితే వచ్చిన మాంసం మాత్రమే. అది దేవుడు పెట్టిన ఒక ధర్మము. అయితే ఈ ఏలీ కుమారులు ఏం చేస్తున్నారట? ఆ కొవ్వు దేవుని నామములో దహించక ముందరే, కాల్చబడక ముందరే, ఆ మాంసము ఉడకక ముందరే పచ్చి మాంసాన్నే తీసేసుకుని మా కొరకు తీసుకురమ్మని పనివారిని పంపిస్తున్నారట. అంటే అక్కడ మాంసం పచ్చిదా, ఉడుకుతుందా, కొవ్వు కాల్చబడిందా లేదా, ఇదంతా కాదు అసలు మ్యాటర్. అక్కడ దేవుడు ఒక ధర్మాన్ని పెట్టాడు, దేవుడు ఒక పద్ధతిని పెట్టాడు, తన ప్రజలు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఒక క్రమం పెట్టాడు. లెక్క ప్రకారము దేవుని ప్రజలు ఆయన చెప్పినట్టుగా జరిగించాలి. వారికి ఏది చెందవలసినది అని దేవుని లెక్క ఉందో అది మాత్రమే వారికి చెందాలి. దాని కొరకే వారు ముందుకు రావాలి, అదే వారు తీసుకోవాలి. కానీ ఏలీ కుమారులు చేస్తున్నదంతా విరుద్ధంగా జరుస్తున్నారు. వీరిలా చేయడం వలన ఆ బలి అర్పించడానికి వచ్చిన ప్రజలకే
విసుగు పుడుతుందట, చిరాకు పుడుతుందట, కోపం పుడుతుందట. ఇంకా కొన్నిసార్లు వారికి అసహ్యం కూడా వేస్తుందంట. దేవునికి ఇవ్వవలసిన నైవేద్యాన్ని ఇవ్వడానికి కూడా వారికి బాధ కలుగుతుందట, అసహ్యం కలుగుతుందట. ఆ కుమారులు చేస్తున్న పాపము. దేవునికి చాలా కోపం వచ్చింది. ఎందుకు ఆయన కోపం వచ్చిందంటే, ఆయన పెట్టిన నిర్ణయము చొప్పున, ఆయన ఇచ్చిన కట్టడ చొప్పున ప్రజలు తన ఏర్పాటు చేసుకున్న ప్రజలు చేయడం లేదు. రెండవది, దేవుని ప్రజలు దేవుని మందిరానికి వచ్చినప్పుడు వారికి దేవుని మందిరంలో పొందవలసిన నెమ్మది వారు కలగకుండా, వారు దేవునికి బలి అర్పణ ఇచ్చారన్న ఒక సంతృప్తి వారికి కలగకుండా వీరు, ఈ ఏలీ కుమారులు అడ్డం పడుతున్నారట. ఇంకా వాళ్ళు చేసిన నీచమైన కార్యాలు 22వ వచనం 23వ వచనంలో కూడా తర్వాత ఉంది. ఏంటి అంటే, మందిరానికి వస్తున్న స్త్రీలతో వారు వ్యభిచారం చేస్తూ ఉన్నారట. అది ఇంకా నీచముగా, అది ఇంకా ఘోరముగా దేవుని దృష్టికి అయిపోయింది. ప్రజలు మందిరానికి ఎందుకు వస్తారు? మందిరంలో జరగవలసినది ఏంటి? ఇక్కడ జరిగిన కార్యాలన్నీ చూస్తే అసలు టోటల్గా దేవునికి, ఆయన దైవ నీతికి, దైవ క్రమానికి విరుద్ధంగా జరుగుతూ ఉన్నది. ఏలీ కుమారుల యొక్క దుస్థితి, ఏలీ కుమారుల యొక్క ప్రవర్తన దేవుణ్ణి చాలా చాలా బాధ పెట్టింది, గాయపరిచింది, ఆయన కోపాన్ని రేపింది. వారు ఏం చేశారు? దేవుని భయం లేదు వాళ్ళకి. అసలు వాళ్ళు దేవుని గురించే వారికి తెలియదట. ఇది చదువుతుంటే నాకు వాక్యాన్ని చదువుతుంటే నాకు దేవుడు తెలియచేసిన ఆలోచన, దేవుడిచ్చిన ఆలోచన ఏంటి అంటే, ఇంత ఘోరముగా ఒక యాజకుని కుటుంబంలో పుట్టిన యాజక కుమారులు దేవుని దృష్టికి ఇంత ఘోరంగా ప్రవర్తించారు అని అంటే దానికి కారణము వారికి దేవుడు తెలీదు. అది చాలా విడ్డూరంగా అనిపించింది. వారు చిన్నప్పటి నుంచి పసితనం నుంచి దేవుని కార్యాలు, ఈ బలి అర్పణ, ప్రజలు రావడము, ధూపం వేయడము, ఇవన్నీ వారు చూస్తూ పెరిగారు, తెలిసి వింటూ పెరిగారు. కానీ వారి హృదయంలో మాత్రము దేవునికి ఎక్కడ స్థానం లేదు. అక్కడ వారి హృదయంలో మాత్రము వారు జస్ట్ విన్నారు, చూశారు, అంత మట్టుకే. కానీ ఆ దైవ భక్తి లక్షణాలు కానీ, దేవుని ఎడల భయము కానీ, ఇవి ఎక్కడా వారి హృదయంలోనికి వెళ్ళలేదు. అందుకే దేవుని వాక్యం అంటుంది, వారు అసలు దే డు నాట్ నో ద లార్డ్. వారు దేవునిని ఎరుగని వారు. వారికి అసలు దేవుడు తెలియదంట. ఏంటండి, దేవుడు తెలియకుండా ఎలా ఉంటుంది అంటే, వారి మనసులకు తెలీదు. వారి హృదయంలో, వారి మనస్సులో దైవ కార్యాలను వాళ్ళు లోపలికి ఆహ్వానించుకోవాలా. వారు చూస్తూ పెరిగారు, వారు వింటూ పెరిగారు, అంతే. వారికి కావలసింది వారికి సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడం, అంతే. వారికి కావలసింది వారి ఇష్టానుసారంగా బ్రతకడం, అంతే. వారికి కావలసింది ఒక చోట ఉంటుంది కదా, వారి కడుపే వారికి దేవుడు. వారికి కావలసింది వారు సంపాదించుకోవాలి, అంతే. వారి ఇష్టం నెరవేర్చుకోవాలి, అంతే. వారి స్వార్థంతో బ్రతికారు. నిజంగా తెలీదా అంటే తెలుసు. దేవుని కార్యాలను చూస్తూ ఉన్నారు వాళ్ళు, తెలుసు. కానీ లోబడడం వారికి ఇష్టం లేదు, తెలుసు. విధేయత చూపించడం వాళ్ళకి ఇష్టం లేదు, తెలుసు. వారి పాపస్థితిని విడిచిపెట్టడం వారికి ఇష్టం లేదు, తెలుసు. వారి స్వార్థంతోనే వారు బ్రతకాలనుకున్నారు. వారు అక్రమమైన జీవితంలోనే వారు కొనసాగాలనుకున్నారు.
వారి మనసు చెప్పినట్టు చేయాలనుకున్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? దీనికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? చూద్దాం. 22వ వచనం నుంచి చదువుదామండి. ఏలి బహువృద్ధుడాయను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నయు వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగు చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు 29వ వచనం చదువు. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. చూడండి, కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? ఏలీ అండి. ఏలీ కుమారులు దేవుని దృష్టికి దుర్మార్గులైపోవడానికి, ఏలీ కుమారుల యొక్క పాపము బహు ఘోరమైపోవడానికి, ఏలీ కుమారులు వారి ఇష్టం వచ్చినట్టు వారు బ్రతకడానికి కారణము, ముఖ్య కారణం ఎవరో తెలుసా? ఏలీ అండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఒక దైవజనుడు వచ్చి దైవజనుడితో చెప్తున్నాడండి. వేరొక దైవజనుడిని పంపించాడు. దేవుడు చూశాడు, ఏలీ తన బిడ్డలను సరిచేస్తాడేమో, ఏలీ తన బిడ్డలకు మంచి మార్గం నేర్పిస్తాడేమో, ఏలీ తన బిడ్డలకు వారు చేసేది తప్పు అని గద్దిస్తాడేమో, వారిని శిక్షిస్తాడేమో, వారిని మందలిస్తాడేమో అని దేవుడు చూశాడు, అవకాశం ఇచ్చాడు. వేరొక అదే కదా 27వ వచనం, అంతటా దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి అంటున్నాడు, నీవు దేవుని కన్నా నీ కుమారులను ఎక్కువ చేస్తున్నావు. ప్రియ తల్లిదండ్రులారా, ప్రియ తల్లిదండ్రులారా, ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా మా అమ్మాయి మాట అనడం లేదు, మా అబ్బాయి మాట అనడం లేదు. ఈ ఏడుపు, ఈ బాధ తప్ప వారు చెప్పిన మాట వింటున్నారని, వారి జీవితాలు మంచి మార్గంలో పెట్టుకుంటున్నారని సంతోషించే తల్లిదండ్రులు చాలా తక్కువైపోయారండి. మందిరానికి రమ్మంటే రారు, ప్రార్థన చేసుకోమంటే చేసుకోరు, కుటుంబ ప్రార్థనకు రమ్మంటే రారు, పాపం విడిచిపెట్టమంటే విడిచిపెట్టరు, సెల్ ఫోన్ తీయంటే తీయరు. సంగతి నాకు చెప్పేవాళ్ళే, నువ్వు సంగతి నువ్వు చూసుకో, నువ్వు చూడలేదా? సర్లేమ్మా, తర్వాత అమ్మ చెప్పింది వెంటనే విందాము, నాన్న చెప్పారు వెంటనే చేద్దాము, ఓకే ఇది తప్పు అంటున్నారు చేద్దాము. ఈ లక్షణాలు బిడ్డల్లో కనబట్టలేదు. తల్లిదండ్రులు మాత్రము వారి మీద తోసేస్తున్నారు. నేను ఒప్పుకోను, బైబిల్ కూడా ఒప్పుకోదండి. ఇప్పుడు లోబడని బిడ్డల గురించి ఎంతమంది తల్లిదండ్రులు బాధలు పడుతున్నారో ఖచ్చితంగా సరి చేసుకోవాల్సింది ఏంటి అంటే, దిస్ ఇస్ మై ఓన్ సిన్, దిస్ ఇస్ మై ఓన్ సిన్. వాళ్ళని ఎందుకండి, వాళ్ళు వినట్లేదు, వాళ్ళు చేయట్లేదు అని అనుకోవడం. కొంతమంది భార్యలు వచ్చి మా ఆయన మాట వినట్లేదు, మా ఆయన సరిగ్గా లేరు, మా ఆయన ఇలాగా చెప్తూ ఉంటారు. నేను ఎప్పుడు ఎవరికి కౌన్సిలింగ్ ఇచ్చినా, తల్లిదండ్రులకి ఇచ్చినా, భార్యలకు ఇచ్చినా, భర్తలకు ఇచ్చినా ఒకటే చెప్తా, నువ్వు ఫస్ట్ మారు. ముందు నీలో దేవుని వాక్యాన్ని ఉండని, నీవు వారికి మాదిరికరంగా ఉండు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు మోకరించు, నీవు లోబడు. మనం లోబడం, మనం చేయవలసింది మనం చెయ్యం, మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటాం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు. మనం వాళ్ళకి మాదిరికరంగా ఉంటే కదా. ఈ మధ్య ఎప్పుడో జోని ఒక ఫోటో పెట్టింది మన గ్రూప్లో కదా, ఒక తండ్రి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. 2 మెట్లు యువతల వారి చిన్న కుమారుడు, చిన్న బిడ్డ మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ ఏలీ కుమారులు ఇంత దుర్మార్గులుగా జీవిస్తున్న కారణము అండి, వారి తండ్రి
ఇప్పుడు మనం చదివిన ఈ ఈ 22, 23, 4 వచనాల్లో ఏలీ గద్దిస్తున్నాడండి. ఏలీ మాట్లాడుతున్నాడు. ఏలీ మాటలు ఒకసారి మళ్ళీ చదువుదామండి, చూడండి. ఈ జనుల 23 వచనాలు, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యాలు నేను విన్నాను. మీరు చేసిన చెడ్డ కార్యాలు నేను విన్నాను. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు వింటాడండి. ఇప్పుడు ఎరా చెయ్యొద్దు నాన్న, అమ్మా ఫోన్ చూడొద్దమ్మా, అమ్మ ఫోన్లేమ్మా, ఈ ఒక్కసారే ఈ అరగంటే, అమ్మ నేను కూర్చోలేకపోతున్నానమ్మా మందిరంలో ఎంతసేపు, నాకు సెల్ ఫోన్ కావాలమ్మా, నేను కాసేపు ఆడుకోవాలంటే ఇచ్చేది నువ్వే, పాడు చేసేది నువ్వే. దేవుని మందిరానికి తీసుకొని వస్తున్నప్పుడు మీ బిడ్డలకు నేర్పించండి దయచేసి. వారికి ఏదో తినుబండారాలు ఇచ్చేసి కూర్చొని తింటూ ఉండమని అది కాదు మీరు నేర్పించాల్సింది. వారికి సెల్ ఫోన్ ఇచ్చేసి కూర్చొని ఆడుకో అది కాదు నేర్పించాల్సింది. రేపు మీరు ఏడుస్తారండి, ఖచ్చితంగా చెప్తున్నా. మీ బిడ్డలకు మాదిరి నేర్పించండి. మీ బిడ్డలకు దేవుని సన్నిధి పట్ల భయం నేర్పించండి. మీ బిడ్డలకు దేవుని సన్నిధి పట్ల భక్తి నేర్పించండి. మనం వెళ్ళేది దేవుని మందిరానికి. స్కూల్కి పంపిస్తారు, మీ పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చి పంపిస్తున్నారా? పంపించండి. స్కూల్లో ఇంకా ఎక్కువసేపు ఉంటారు కదా, మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 ఉంటారు కదా, ఎందుకు పంపించరు సెల్ ఫోను? దేవుని సన్నిధి అంటే నీకే భయం లేదు, నీకే శ్రద్ధ లేదు, నీకే ఆసక్తి లేదు. నేను చూశాను కొంతమంది బిడ్డలు బైబిల్లో పెట్టుకొని ఎవరిని మోసం చేస్తాం, బైబిల్లో మధ్యలో పెట్టుకొని గేమ్. ఎవరినండి మోసం చేసుకునేది? నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఒకవేళ ఈరోజు సరదాగా సంతోషంగా ఉండొచ్చేమో, రేపు ఏడుస్తావు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బిడ్డలకు నేర్పించండి, కూర్చోండి మర్యాదగా. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్న పరిశుద్ధుడైన జీవము కలిగిన దేవుని మందిరానికి వెళ్తున్నావు, జాగ్రత్త. ప్రసంగిలో అంటాడు, నీవు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన అంతటి మీద నువ్వు జాగ్రత్తగా ఉండు. మీరు నేర్పించండి మీ బిడ్డలకు. వారు వినకపోతే గద్దించండి, దండించండి, బెత్తము వాడండి. ఏలీ కుమారుల యొక్క దుస్థితిని బట్టి దేవుడు ఆ యాజక ధర్మం చేసే ఏలీని కూడా మొత్తాడండి. ఏలీ కుమారుల మీద ఆయన యొక్క శిక్ష ఉగ్రత ఎంత భయంకరంగా వచ్చిందో తెలుసా? మనం ముందు చూస్తాం. ఇంకా వారు దేవుని మందిరంలో ఎలా ఉండాలో నేర్పించలేదు. గద్దించాడు కానీ ఉత్తుత్తు మాటలతోనండి. అమ్మ బొమ్మ అంటే వింటారా? నువ్వు మాదిరిగా లేకుండా చెప్తే వింటారా? వాళ్ళు మనకన్నా తెలివిగల వాళ్ళు. దయచేసి చెప్తున్నానండి. ఒకవేళ నన్నే అన్నారు, నా గురించే అన్నారు, అమ్మో చూసేశారా, అలా వద్దండి. సరిచేసుకుందాం. ఇప్పుడు కొంచెం కఠినంగా ఉంటే, ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే, ముందు ముందు వాళ్ళు ప్రయోజకులైనప్పుడు సంతోషించేది మీరేనండి. సెల్ ఫోన్లు తీసుకురాకండి, వారికి తిండి కూడా తీసుకురాకండి. 2 గంటలండి మహా ఉంటే మందిరంలో. వాళ్ళు ఏమైపోరండి, 2 గంటలు తినకపోతే ఏమైపోరండి. నేర్పించండి. నువ్వు వచ్చింది దైవ సన్నిధిలోనికి, మనం వచ్చింది జీవము కలిగిన దేవుని సన్నిధిలోనికి. భయం కలుగుండు. అంతగా చిన్నబిడ్డలు అంటే నిద్రపుచ్చేయండి. నేను శనివారం రాత్రి ఉపవాస ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రభువా, నా బిడ్డలు ఆదివారం అల్లరి చేయకూడదు. నా బిడ్డలు ఆదివారం అటు ఇటు తిరిగి అల్లరి చేసి మిగిలిన వారిని, అక్కడ వాక్యం చెప్పే నీ దాసుని కానీ సంఘంలో ఉన్న మిగిలిన వారికి కానీ నా బిడ్డలు ఆటంకముగా ఉండకూడదు ప్రభువా. మా అమ్మగారు చెప్పేవారు, మా అన్నయ్య, మా పెద్దన్నయ్య కొంచెం అటు ఇటు తిరుగుతుంటే చిన్నపిల్లాడు, అప్పుడు వాడిని ఒక స్టూల్కి తాడు కట్టేసి పెట్టేసేవాళ్ళంట. కొన్ని రోజులు కట్టేసిన తర్వాత ఆయనకు అర్థమైంది, కామ్గా కూర్చోవడం మొదలు పెట్టేవాడట. నేర్పించారు మాకు, నేర్పిద్దామండి. ఏలీ తన మాట వెనకపోయేసరికి ఇంకొక యాజకుడిని పంపించాడు దేవుడు.
ప్రభు చెప్తున్నాడు, నీవు నాకంటే నీ కుమారుల్ని ఎక్కువ చేస్తున్నాం, జాగ్రత్త. దేవుడు మనకి బిడ్డల్ని ఇచ్చాడు, బహుమానంగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుడు మనకు కుటుంబం ఇచ్చాడు, బహుమానంగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? భార్య భర్తల సంబంధము, కుటుంబం సంబంధము, అది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం. ఎందుకో తెలుసా? మనందరము కలిసి దేవుని సన్నిధిలో ఎదగాలని, మనందరం కలిసి దేవుని మహిమపరచాలని. మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకడానికి కాదు దేవుడు మనకి బిడ్డలనిచ్చింది. ఆయన మనకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. మన భక్తిని వారు అలవాటు చేసుకోవాలి. మనల్ని చూసి, మన ప్రార్థనా జీవితాన్ని చూసి, మన విశ్వాసాన్ని చూసి వారు దేవునిలో ఎదగాలి. రేపు వారు దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నప్పుడు, వారి ఒక మంచి భవిష్యత్తు కలిగి ఉన్నప్పుడు సంతోషించి ఆనందించేది ముందు మనమే కదా. వారికి ఇష్టమైనట్టు వారు ఏడుస్తే ఏడవనివ్వండి. ఒకసారి మా చిన్నప్పుడు అనుకుంటా, మా బంధువుల అబ్బాయి, ఒక అబ్బాయి చిన్నప్పుడు ఏదో తెలియక ఏదో ఫినాయిల్ ఏదో తాగేస్తే కంగారు వచ్చేసి, చిన్న పిల్లవాడు, వాడికి తెలీదు, మేబీ 2 years బాయ్ ఉంటాడేమో, 1.5 years ఉంటాడేమో. కంగారు పడి గబగబా హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాం మేము. రాత్రి ఎప్పుడో 9-10 ఆ టైంకి. సరే, మొత్తానికి ఇంజెక్షన్ చేశారు, ఏదో చేశారు, కక్కేశాడు, అంతా బాగానే ఉంది, సెట్ అయిపోయింది. ఇంకా మా కంగారు అంతా పోయింది. 1 గంట 2 గంటలు. చిన్నవాడు కదా, వాడి గురించి మేమందరం కంగారు పడిపోయాం కదా. చాలా ఆందోళన చెందిపోయాం మేము. ఏమైపోతాడని భయం వేస్తుంది కదా. వాడు టేబుల్ మీద కూర్చోబెట్టారు, డాక్టర్ గారు వాడితో మాట్లాడుతున్నారు. వాడిని టేబుల్ దిగి, వెళ్ళిపో, నువ్వు సెట్ అయిపోయావు, ఓకే బాగుంది అంతా అని డాక్టర్ గారు చెప్తున్నారు. మేమందరం డాక్టర్ గారు రూమ్లో అలా నించొని ఉన్నాం వెనకాల. ఈ లోపల నేను లేకపోతే వాళ్ళ మదర్ ఎవరో వాడిని ఎత్తుకుందాం, ఆ టేబుల్ మించి వాడిని ఎత్తుకుందాం అని చెప్పి మేము వెళ్తూనే, ఆగండి, మీరు ఆగండి, వాడు బాగానే ఉన్నాడు, వాడికి తగ్గిపోయింది, వాడు తాగింది కొంచెమే, బట్ లోపలంతా క్లీన్ చేసేసాం, అంతా శుభ్రమైపోయింది అంతాను, వాడు హ్యాపీగా ఉన్నాడు, మీరు కంగారు పడొద్దు, మీరు అలాగ మీరు బయటికి వెళ్ళిపోండి, వాడే నడుచుకుంటా టేబుల్ దిగి నడుచుకుంటా మీ దగ్గరకు వస్తాడు, వెళ్ళండి అన్నారు. మేమేమో అమ్మో ఇప్పటివరకు ఎంతో, వాడికి అసలు బాగాలేదు కదా, వాడు వాంతి అయిపోయింది, వాడు నీరసం వచ్చేసి ఉంటుంది, అమ్మో చిన్నపిల్లాడని మేము కంగారు పడిపోతున్నాం. డాక్టర్ గారు అన్నారు, మీరు వెళ్ళిపోండి. 2 నిమిషాలకో 3 నిమిషాలకు వాడు చక్కగా వాడే టేబుల్ దిగాడు, చక్కగా రూమ్లోంచి నడుచుకుంటా మేము ఎక్కడున్నామో మా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మాకు ఆశ్చర్యం కలిగింది. ఆ తర్వాత డాక్టర్ గారు చెప్తున్నారు, ఆ తర్వాత ప్రాక్టికల్గా మాకు అర్థమైంది, బిడ్డలు వారి మానసిక స్థితి ఎలా ఉంటుందంటే, ఏడుస్తారు, ట్రై చేస్తారు, ఒక్కసారి ఏడ్చి ఇంకొంచెం గట్టిగా ఏడిస్తే ఇచ్చేస్తుంది మమ్మీ, బాగా గట్టిగా ఏడిస్తే తన పరువు పోద్దనన్నా ఇచ్చేస్తుంది మమ్మీ అనుకుంటారు. నేను చిన్నప్పుడు పిల్లలు మొండికేశారనుకోండి, నేను అనేదాన్ని, నువ్వు మొండికేస్తే నేను జగమొండిని అనేదాన్ని. నేను యథార్థంగానే చెప్తున్నా. నువ్వు మొండి చేసావనుకో, బైబిల్ దేవుని వాక్యం సెలవిస్తుంది, బిడ్డలు స్వాభావికంగానే మూఢత్వం కలిగి ఉంటారట, మొండితనము కలిగి ఉంటారు, అది స్వాభావికంగానే ఉంటుందట అండి. అదేదో పెద్ద పాపము కాదది. వారు మొండి చేశారు, ఏడ్చారు, గోల చేశారు అంటే అదేదో పాపం కాదది, స్వాభావికంగానే ఉంటుంది అది. నేను అనేదాన్ని, నువ్వు మొండి చేస్తే, నువ్వు మొండిదానిగా ఉంటే నేను నీకు మించిన జగమొండిని. ఏడిస్తే ఏడ్చుకో, కాసేపు ఏడ్చి ఓ మమ్మీ దగ్గర పప్పులు ఉడకట్లేదని చెప్పేసి కామ్గా వచ్చేసేవాళ్ళు. ఈ సత్యం మనకు తెలియక పాపం ఏడిచేస్తుంది కదా, ఏమైపోతుందో ఏమో, అమ్మో అన్నం తినట్లేదు కదా పాస్టర్ గారు అనేవాళ్ళు. అన్నం తినకపోతే మానే, కడుపు కాలని, ఒక పూట కడుపు కాలితే వాళ్ళే వస్తారు, అమ్మ నాకు అన్నం పెట్టవా అని. ఏమంటారు రారా? మనం ఏం చేస్తాం తెలుసా, వాళ్ళు ఏడుస్తున్నారు, మారాం చేస్తున్నారు కదా అని వారి కడుపు ఆకలి వారికి తెలియక ముందరే మనమే వారికి సరేలే అనుకుంటాం కదా, అది వాళ్ళు గ్రాంటెడ్గా తీసేసుకుంటారు, అది వాళ్ళకి అలవాటు పడిపోతుంది. నేను చెప్పినట్టు చేయండి, మీరు కూడా మొండికేయండి.
నువ్వు మమ్మీ మాట వినకపోతే, దేవుని వాక్యానికి మనం లోబడాలి. నువ్వు మంచిగా నిలబడకపోతే, నువ్వు మంచిగా చదువుకుపోతే, నో ఐ కాంట్ గివ్ యూ ఎనీ కైండ్ ఆఫ్ గిఫ్ట్ సార్, ఐ కాంట్ టాలరేట్. చెప్పండి, నేను ఊరుకోను అని చెప్పండి. ఒకసారి అలుగుతారు, ఒక రోజంతా ఉంటారు అనుకో, కడుపు కాలుతుందండి, మనకి బాధ వస్తుంది. కానీ కడుపు కాలి, ఓహో మమ్మీ డాడీ దగ్గర ఇలాంటి పప్పులు ఉడకట్లేదు అనమాట, నేనే సరి చేసుకుందాం అనుకుంటారు. ఆ తర్వాత వారి జీవితం బాగున్నప్పుడు సంతోషిస్తాం, వారి జీవితం బాగుంటుంది, మనము సంతోషిస్తాం. చూడండి, కొన్ని వాక్యాలు చూపిస్తా చూడండి. సామెతలు 19వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలనని కోరవద్దు. బుద్ధి వచ్చినని నీ కుమారుని నువ్వేం చేయాలండి? శిక్షింపుము. ఎవరు కోరుకుంటారండి చనిపోవాలని? అయ్యి బాబు, బతికేదే వాళ్ళ కోసం కదా. మనం బ్రతికేది, మనం కష్టపడేది, మనం ఏం చేసినా, ఇలా అడ్డంగా సంపాదించినా, నీతిగా సంపాదించినా, ఏ రకంగా సంపాదించినా కూడా వాళ్ళ కోసమే. బట్ దేవుడు చెప్తున్నాడు, ఏం చేయాలి? బుద్ధి రావడం కొరకు నువ్వేం చేయాలి? వారిని నీ కుమారుని శిక్షించాలి, అయితే వాడు చావాలని కోరవద్దు. శిక్షణ. ఈ మధ్య ఎక్కడో ఒక సంఘటన విన్నాను. ఒక కుమారుడు, ఎవరో చెప్పారనుకుంటా, ఒక వ్యక్తికి మరణశిక్ష విధించారట, ఉరిశిక్ష విధించారంట. ఉరిశిక్ష విధించినప్పుడు ఆ ఉరికి ముందర ఖచ్చితంగా అడుగుతారు, నీ ఆఖరి కోరిక ఏంటి? అప్పుడు ఆ వ్యక్తి అన్నాడట, నా తల్లిని పిలిపించండి దయచేసి అని అన్నాడట. వాళ్ళు అనుకున్నారంట, నిజమే పాపం తల్లి మీద ఎంతో ప్రేమతో ఆఖరిసారిగా తల్లిని కలవాలనుకుంటున్నాడని చెప్పి వెంటనే వాళ్ళ తల్లిని పిలిపించారట. ఆ తల్లి వచ్చిందట, ఆ కుమారుని ముందు కూర్చొని ఏడుస్తుందంట. అయ్యో నా కుమారుడా, నీకు ఉరిశిక్ష పడిందా? నువ్వు చనిపోబోతున్నావా? కన్నీరు కారుస్తుందట ఆ తల్లి. ఆ కుమారుడు వచ్చాడట. ఆ కుమారుడు చెప్తున్నాడంట అధికారులతోనూ, అయ్యా నాకు ఉరిశిక్ష వేశారు, దయచేసి నాతో పాటు నా తల్లిని కూడా ఉరి తీయండి అన్నాడట. అధికారులు అందరూ బిత్తరపోయారంట. ఏంటిది, వీడు ఇంత దుర్మార్గుడా, వీడు ఇంత నీచుడా? ఏ కుమారుడైనా వాడు చనిపోదు, కనీసం తల్లిని ఒకసారి హగ్ చేసుకుని, తల్లికి ఒకసారి ఐ లవ్ యూ చెప్పి, ఐ మిస్ యూ చెప్పి, లేకపోతే సారీ చెప్పి, నా జీవితాన్ని పాడు చేసుకున్నానని ఏడ్చి, ఆమెనైనా జాగ్రత్తగా ఉండమ్మా, జాగ్రత్త, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ అని చెప్తాడేమో అని అనుకుంటే, వీడు ఇంత దుర్మార్గుడిగా నాతో పాటు నా తల్లిని కూడా ఉరి తీయండి అని అంటున్నాడేంటి? ఆశ్చర్యపోయారట ఆ చుట్టూ ఉన్న అధికారులు. అప్పుడు ఆ కుమారుడు చెప్తున్నాడట, అమ్మా నేను చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ బ్యాగ్లోంచి నేను పెన్నులు పెన్సిళ్ళు దొంగతనం చేసి తీసుకొచ్చి నీకు చూపించినప్పుడు, భలే తెచ్చావురా, నేను కొనకుండా సరిపోయింది అని అన్నావు నువ్వు. నేను కొంచెం పెద్ద అయిన తర్వాత నేను రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు నాకు రోడ్డు మీద కనిపించే ఆ పక్కన చెట్లకున్న పక్కింటి వాళ్ళ చెట్లలో ఉన్న జాంకాయలు మామిడికాయలు కోసుకొచ్చి నీకు ఇస్తే, అబ్బా భలే భలేదా ఈరోజు కూర వండుకోవచ్చు అని చెప్పి కూర వండుకున్నావు. నేను కొంచెం పెద్ద అయిన తర్వాత నా ఫ్రెండ్ని కొట్టొస్తే, మా బాగా కొట్టా, వాడికి ఇంకా పడాలి, వాళ్ళ అమ్మ నన్ను ఇలాగంది, వాళ్ళ నాన్న ఇలాగన్నాడు అని అన్నావు. నేను కొంచెం పెద్ద అయిన తర్వాత ఒక అమ్మాయిని పాడు చేసి వస్తే, కుర్రోడు కదా అని సమర్థించావు. ఒకవేళ నేను ప్రారంభంలోనే, నేను చిన్న వయసులో ఉండగానే నేను చేసిన తప్పిదానికి నువ్వు నన్ను శిక్షించి ఉండుంటే, నేను చిన్న వయసులో చేసిన పాపానికి నువ్వు నన్ను గద్దించి ఉండుంటే, నువ్వు నన్ను సరిచేసి ఉండుంటే, నేను చేసింది పొరపాటు అని నా చిన్న వయసులోనే నాకు తెలియచేసి ఉండుంటే, ఈరోజు నీ కుమారుడు ఉరికమ్మం ఎక్కడానికి సిద్ధపడి ఉండేవాడు కాదు. అందుకే అంటున్నాను అధికారులారా,
నా ఈ నష్టానికి, నా ఈ శాపానికి, నా ఈ పాపానికి కారణము నా తల్లి. ఒక కుమారుడు చచ్చిపోయే ముందర కలిగిన ఆవేదన, ఇది జరిగిన సంఘటన అటండి. వారికి బుద్ధి రావడం కోసం, వారు బుద్ధి తెచ్చుకోవడం కోసం వారిని ఏం చేయాలట? శిక్షించాలట. మీ బిడ్డలు మీరు శిక్షిస్తున్నారా? పిల్లలు ఫ్యానీ, జోని ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటా ఉంటారో, పాస్టర్ గారు చిన్నప్పుడు ఎలా కొట్టేవారో, బెత్తం పెట్టుకునేవారు. వారు ఏదైనా తప్పు చేస్తే, వారు బైబిల్ చదువుకోకపోయినా, వారు అమ్మ మాట వినకపోయినా, ప్రేమే. ఇప్పటికీ వాళ్ళ డాడీ గుర్తొస్తే తట్టుకోలేనంత దుఃఖం వారికి వచ్చేస్తుంది. ప్రేమే. అర్ధరాత్రి 12 గంటలకి ఫ్యానీ, 12, 1 గంట, 11:30 ఎంత టైం అయినా సరే, ఒకవేళ వాళ్ళకి నిద్ర పట్టకపోతే, లేకపోతే నిద్ర మెళుకు వచ్చి వారికి ఏమైనా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే, వాళ్ళు డోర్ ఓపెన్ చేసి గుమ్మం దగ్గర నించొని డాడీ అనేది అంతేనండి. ఇంకా నాకు ఐస్ క్రీమ్ కావాలి, బయటికి తీసుకెళ్ళి ఇవేమీ చెప్పేవాళ్ళు కాదు. జస్ట్ కర్టన్ తీసి వాళ్ళ గుమ్మం దగ్గర నుంచి డాడీ అంటే చాలు. ఆయన ఏం పని చేసుకుంటున్నారో అది మూసేసి పద. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ చెప్పగలుగుతాము. ప్రేమే అలా తీసుకెళ్ళేవాళ్ళు మమ్మల్ని బయటికి. బిడ్డలు అడిగారు, బిడ్డలు ఆశపడరు, కాసేపు వాళ్ళతో స్పెండ్ చేద్దాము. అలా తీసుకెళ్ళి అలా తిప్పి తీసుకొచ్చేవారు. కొన్నిసార్లు నేను అనేదాన్ని, అబ్బో అర్ధరాత్రి అయిపోయింది, నాకు భయం వేస్తుంది, వద్దు వెనక్కి వెళ్ళిపోదాము. మేము అడిగింది మాకు ఇచ్చే వరకు తిప్పేవాళ్ళండి. ప్రేమే, శిక్షణే. కఠినంగా ఉండాల్సిన పరిస్థితులు కఠినంగానే ఉండేవారు. నన్ను అడిగేవారు చిన్న వయసులో, నువ్వు షాపుకి తీసుకెళ్ళి నీ బిడ్డలకు, నన్ను టెస్ట్ చేస్తూ ఉండేవారండి. అక్కడ ఒక 1000 రూపాయల గౌను, 500 రూపాయల గౌను, 200 రూపాయల గౌను ఉందనుకో, నీ బిడ్డలకు ఏం కొంటావు అనేవారు. నేను అనేదాన్ని, ఐల్ గివ్ బెస్ట్ టు మై డాటర్స్ అనేదాన్ని. మంచిది కొనిస్తానండి నా బిడ్డలకు అనేదాన్ని. అప్పుడు నాతో చెప్పేవారు, వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళ వయసు 2 సంవత్సరాలు, 1000 రూపాయలు పెట్టి వాళ్ళకు నువ్వు డ్రెస్ కొనివ్వాల్సిన అవసరం లేదు. ఆ వయసుకి ఏం కావాలో చిన్న వస్తువే కొను, చిన్నదే కొను. వారు పెద్దవారైనప్పుడు వాళ్ళ అవసరాన్ని బట్టి, వారి వయసుకి బట్టి, వారు చదువుకున్న స్థితిని బట్టి, వారి యొక్క పరిస్థితిని బట్టి, లేదా అదో రోజు ఏదో ఫంక్షనో, మీటింగో, పెద్ద బర్త్డే ఏదో అలా ఉన్నప్పుడు దానిని బట్టి వారికి అవసరాన్ని బట్టి వారికి కొనివ్వు. కానీ చిన్న వయసులోనే వారిని నువ్వు, మాకేం తక్కువ లేదు, మేము గొప్పవాళ్ళం, మా మమ్మీ డాడీ మా కొరకు ఏమైనా చేస్తారు అనే ఆలోచన మాత్రం వారికి ఇవ్వద్దు అని నాకు చెప్తూ ఉండేవారు. ఫ్యానీ 9th క్లాస్లో ఉండగా, ఫ్యానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా, జోని 9th క్లాస్లో ఉండగా జోనికి అల్సర్స్ వచ్చినాయి. ఒకసారి మౌత్ అల్సర్స్ వస్తే దగ్గర 3-4 డేస్ తను చాలా ఫుడ్ లేకుండా తను చాలా బాధపడింది. ఆ బిడ్డ బెడ్ మీద ఇలా పడుకొని ఉండి తన తల వెనకాల ఉండి మేమిద్దరం ఏడ్చేసుకుంటూ ఉండేవాళ్ళం. బిడ్డలు అలాంటి పరిస్థితిలో ఉంటే తల్లిదండ్రులు ఎవరు నెమ్మదిగా ప్రశాంతంగా ఉండలేరు కదా. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాము. డాక్టర్ గారు అన్నారు, థైరాయిడ్ టెస్ట్ చేయమన్నారు. తనకి టెస్ట్ చేస్తే థైరాయిడ్ ఉందని టెస్ట్లో తేలింది. వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, మీరు మీ పెద్ద పాప కూడా చేయించుకోండి అన్నారు. నేను ఫ్యానీ కూడా చేయించుకున్నాము. నాకు లేదు, నార్మల్గానే ఉంది. ఫ్యానీకి చాలా ఎక్కువ ఉంది, జోనికి కూడా ఎక్కువ ఉంది. ఇంటికి వచ్చాము. ఇది చాలా సంవత్సరాల క్రితం స్టోరీ కదా. ఇంటికి వచ్చాము. నాకు బిడ్డలంటే పిచ్చి, ప్రాణం, ప్రేమ. ఇంత అని నేను చెప్పలేను వారి కోసం. ఫ్యానీకి దగ్గరికి వెళ్తున్నాను మధ్యాహ్నం. 2 రోజుల నుంచి తనకి
ఏమేమి చెయ్యగలనో విరామము లేకుండా 2 రోజుల నుంచి తన కోసం కష్టపడుతూనే ఉన్నాను. బిడ్డ దగ్గరికి వెళ్తున్నాను. 4 నెలల తర్వాత నా బిడ్డను నేను చూస్తున్నాను. ప్రేమ, బిడ్డ కోసం ఏదో చేయాలని ఒక ఆరాటం. నా అనారోగ్యం, నా శ్రమ, నా కష్టం అన్నీ ప్రక్కన పెట్టేసి ఇంక నిన్న సైలెస్తో అంటున్నాను, అరే ఇంక నా వల్ల కాదురా, ఇంక నేనేం చెయ్యనురా. ఏదో కొంచెం కొంచెం తనకు కావాల్సినవి నచ్చిని మమ్మీ ఫుడ్ అంతా మిస్ అవుతూ ఉంటుంది కదా. ఇంటికి వచ్చాను, 2 రోజులు పిచ్చిగా ఏడ్చానండి. నాకు తెలిసి పాస్టర్ గారు వెళ్ళిపోయినప్పుడు కూడా నేను అంత ఏడవలేదేమోనండి. ఏడ్చే ఓపిక లేదనుకోండి పాస్టర్ గారు వెళ్ళిపోయిన టైంలో. నా గుండె బలహీనం అయిపోయింది. ఇంకా అంటే నాకు పిచ్చెక్కిపోయింది. నాకేం అర్థం కాలేదు. ఆ రోజు వేరు. కానీ జోనికి ఇద్దరికి థైరాయిడ్ ఉంది, ఎక్కువ ఉంది, ట్యాబ్లెట్ వాడాలని డాక్టర్ చెప్పినప్పుడు, ఇప్పుడంటే థైరాయిడ్ చాలామందికి వచ్చేస్తుంది, నార్మల్ అయిపోయింది. అది చాలామంది ఎవరు చూసినా థైరాయిడ్ అంటున్నారు. కానీ ఒక 15 సంవత్సరాల క్రితం థైరాయిడ్ అంటే అది అప్పుడప్పుడే వస్తుంది, మేము కొంతమందికే తెలుసు. 2 రోజులు నిద్రపోకుండా బాత్రూమ్కి వెళ్ళిపోయి ట్యాప్ ఆన్ చేసేసి నేను ఏడుస్తున్నట్టు పాస్టర్ గారికి తెలియకూడదు, బిడ్డలకు తెలియకూడదు, పిచ్చి పట్టినట్టు ఏడ్చానండి. ఆడపిల్లలు, వారికి భవిష్యత్తు ఉంది. నన్ను శిక్షించి ప్రభువా నా పాపం ఉంటే, నన్ను గద్దించి ప్రభువా, నాకు పెట్టు ప్రభువా, నాకు లేకుండా చిన్న బిడ్డలు ప్రభువా, వాళ్ళకి భవిష్యత్తు ఉంది ప్రభువా. ఏడ్చానండి. నేను పిచ్చిదాన్ని అయిపోయానండి 2 రోజుల పాటు. ఏడ్చిన తర్వాత సొమ్మసిల్లిపోయా, ఒక రకంగా చెప్పాలంటే సొమ్మసిల్లిపోయి అలా వెనక్కలాగా తల వాల్చుకొని, ఏంటి ప్రభువా, ఇదేనా నువ్వు నాకు ఇచ్చే బహుమానం? నేను నీ కొరకే బ్రతుకుతున్నాను కదా, నీకు ఇష్టమైనట్టుగానే బ్రతుకుతున్నాను కదా, నేను లోకాన్ని ఆశించట్లేదు కదా. ప్రభుని అడుగుతుంటే ప్రభు నాతో మాట్లాడాడు ఆ రోజు. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? నేను చెప్పా, ప్రభువా నువ్వే నాకు ఎక్కువ, నీ పరిచర్య నాకు ఎక్కువ. మన ఫ్యానీ అంటుంది, నువ్వు నన్ను చూడడానికి వచ్చి చాలా 4 నెలలు అయిపోయింది, నీకు నేను ఎక్కువ కాదులే నీకు అంతా అంటే. అప్పుడు నేను ఫ్యానీతో ఏమన్నాను తెలుసా? అమ్మ, దేవుడు పరిచర్య తర్వాతే నువ్వమ్మా. ఆ బిడ్డ కోపం వచ్చినా నవ్వు తిట్టుకున్నా నేను యథార్థంగా చెప్పా, దేవుడు పరిచర్య తర్వాతే మీరమ్మా. అదే చెప్పాను వారికి. ఇప్పుడు ప్రభు నాతో అంటున్నాడు, ఓకే, మీ బిడ్డల కోసం మీరిద్దరు కష్టపడుతున్నారు, వారిని ప్రేమిస్తున్నారు, వారికి ఏం కావాలో మీరు అన్నీ చేస్తున్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నారు. నేను కూడా దీవించి వారికి మంచి భవిష్యత్తు ఇచ్చి, వారికి అన్నీ ఇచ్చి, ఈ లోకంలో ఏ లోటు లేకుండా. ఆ టైంలోనే మంచి కారు కొనుక్కున్నాము. పిల్లలు స్కూల్కి కారులో వెళ్ళొచ్చేవారు. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నీ బిడ్డలకి అన్నీ ఉండి చిన్న వయసులోనే చక్కగా కారులో స్కూల్కి వెళ్తూ అంత సంతోషంగా అన్నీ అనుభవిస్తూ ఆరోగ్యంగా అన్నీ ఉండి నాకు దూరంగా ఉండడం నీకు ఇష్టమా? వారి జీవితంలో ఒక లోటు, ఒక కష్టం, ఒక బాధ, ఒక వేదన పెట్టుకొని నాకు దగ్గరగా ఉండడం నీకు ఇష్టమా? ఏది కావాలి అని అడిగాడు ప్రభు. దిమ్మ తిరిగిపోయిందండి. యథార్థం జరిగింది చెప్తున్నా. దిమ్మ తిరిగిపోయింది నాకు. ప్రభు అడుగుతున్నాడు, వారి జీవితంలో ఒక లోటు, ఒక కష్టము, ఒక నష్టము ఉంచుకొని నాకు దగ్గరగా రావడం నీకు ఇష్టమా? వారికి అన్నీ సమృద్ధిగా ఉండి లోకంలో వ్యసనాలతో వారిష్టం వచ్చినట్టు నాకు విరోధంగా బ్రతకడం నీకు కావాలా? ఏది కావాలి కోరుకో అన్నాడు ప్రభు. ఎంత దుఃఖపడ్డానో, ఎంత వేదన చెందానో, ఈక్వల్లీ పశ్చాత్తాపంతో ప్రభు సందులో మోకరించి అడిగాను, ప్రభువా, తండ్రి తను ప్రేమించు కుమారుని శిక్షిస్తాడు. ఆ మాట నాకు ప్రభు చూపించినప్పుడు, ప్రభువా నీ శిక్షణలో నా బిడ్డలను పెంచుతున్నందుకు నీకు వందనాలయ్యా అని చెప్పి, ఈరోజు నా బిడ్డలకు ఈ యొక్క బలహీనత నువ్వు పెట్టినందుకు నీకు వందనాలయ్యా అని చెప్పాను. ప్రభు నాకు కనువిప్పు కలుగు చేసిన తర్వాత అప్పటి నుంచి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను. ప్రభువా
నా బిడ్డలకు అనారోగ్యం ఉంది, నా బిడ్డలకు ఒక శ్రమ ఉంది. ఈ శ్రమను బట్టి, అనారోగ్యాన్ని బట్టి వారు ప్రతిరోజు నిన్ను ఆశ్రయించాలి. వారు ప్రతి వేదన సమయంలో, ప్రతి కష్ట సమయంలో నీ వైపు చూడాలి, నీ పాదాలు పట్టుకోవాలి, నిన్ను ఆశ్రయించాలి. అది వారికి ఆశీర్వాదము. నేను ప్రార్థన చేసుకున్నానండి, నేను దేవుని స్తుతించుకున్నానండి. నా బిడ్డల జీవితంలో దేవుడు ఒప్పుకున్న, అంగీకరించిన ఆ యొక్క అనారోగ్యాన్ని, ఆ అనారోగ్య స్థితిని బట్టి నేను దేవుని స్తుతించి బిడ్డలకు కూడా అదే నేర్పించుకున్నాను. ఈ శ్రమ మిమ్మల్ని దేవునికి దగ్గరగా చేయాలి. ఈ బాధ, ఈ కష్టము మిమ్మల్ని దేవునికి, అది పెద్ద ఇదేం కాదు, బట్ స్టిల్ ఒక చిన్న అనారోగ్యము వారిని దేవునికి దగ్గర చేయాలని వారి తల్లిగా నేను కోరుకున్నానండి. దేవుడు నాకు నేర్పించాడు. నా బిడ్డలను యథార్థంగా ప్రేమించాను. నా బిడ్డలు దేవుని మార్గంలో ఉండాలని కోరుకున్నాను. నా బిడ్డలు దేవుని విషయంలో భయభక్తులు కలిగి ఉండాలని కోరుకున్నాను. అదే ప్రార్థన చేశాను. ఆ రకంగానే బిడ్డలను దేవుని కొరకు పెంచుకున్నాము. ప్రేమ లేదా? మొన్న ఎవరో అంటున్నారు, అక్క మా తోటికోవడానికి కూడా, అక్క నువ్వు చేసినట్టు చేయలేము అక్క. నేను చాలాసార్లు అనుకుంటాను, బిడ్డల కోసం అండి చెయ్యండి. ఎవరి కోసం అండి? ఎవరి కోసం కష్టపడతారు? ఎవరి కోసం సంపాదించుకుంటున్నారు? ఎవరి కోసం? మీ భర్తల కోసం కష్టపడండి. కొంతమంది భార్యలు కష్టపడరు వాళ్ళ భర్తల కోసం. ఏదో చేసుకుంటలే, బయట తినేయండిలే. అలాంటివి చూసినప్పుడు నాకు మనసు ఎంత గాయమైపోతుందో తెలుసా? అయ్యో ఏంటి, 2 రోజులు వదిలిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటారు కదా. సారీ, మీకు ఎవరికైనా బాధ కలుగుతూ ఉంటే నాకు ఎంత బాధ వేసేస్తూ ఉంటుందో. పాప మా 2 రోజులు వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు ఏం తింటారు? వాళ్ళని అలా గాలికి వదిలేస్తే ఎలాగా? ప్రేమించండి, వాళ్ళ కోసం కష్టపడండి, వాళ్ళ యోగక్షేమాలు చూడండి. ఈక్వల్లీ వారు తప్పు చేసినప్పుడు వారిని శిక్షించండి. వారు తప్పు చేసినప్పుడు వారిని శిక్షించండి. భర్తల మీద అనుమానం కాదు ఉండాల్సింది, భార్యల మీద అనుమానం కాదు ఉండాల్సింది. వారు సరిగ్గా ఉంటున్నారా లేదో అని జ్ఞానముతో వారితో కాపురం చేయండి. వారు భక్తిలో ఉంటున్నారా లేదా అని అనుమానపడద్దు. వారు సరిగ్గా ఉంటున్నారో లేదో, వారి ఆలోచన సరిగ్గా ఉంటున్నాయో లేదో, వారి బయట బాహ్య ప్రపంచం వారు సరిగ్గా ఉంటున్నారో లేదో, వారి కోసం మెలకువతో ఉండి ప్రార్థన చేయండి. బిడ్డలు బయటికి వెళ్ళారంటే ఎలా ఉంటున్నారో వాళ్ళ కోసం భారంతో, కన్నీరుతో ప్రార్థన చేయండి. అనుమానం కాదు రావాల్సింది, వారి మనసులు గాయపరచడం కాదు చేయాల్సింది. వాక్యంలో వారిని బోధించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. వారు తప్పు చేస్తున్నప్పుడు వారిని శిక్షించండి, వారిని గద్దించండి. నువ్వు చేసేది తప్పు అని చూపించండి. ఏలీ కుమారుల మీదకు దేవుని ఉగ్రత వచ్చే అంతగా వారు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారండి. సామెతల్లోనే 22వ అధ్యాయము 6వ వచనంలో మంచి మాట ఉంటుంది కదా, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుంచి వాడు తొలగిపోడు. మనం చిన్నగా ఉన్నప్పుడు, లేదా ప్రారంభంలో ఉన్నప్పుడు, లేదా వారు తప్పు చేస్తున్న ప్రారంభ దశలోనే అది తప్పు అనే గ్రహింపు మన బిడ్డలకు మనం ఇచ్చినప్పుడు, వారు పెద్దవారైనప్పుడు దానిలో నుంచి వారు తొలగిపోకుండా ఉంటారు. చిన్నదే కదా, ఈ ఒకటే కదా, పోనీలే అని మీరు సమర్థించారనుకోండి, ఆ పాపము పెరిగి 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 పెద్దదైపోయి దేవుని ఉగ్రత వచ్చే అంత స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. జాగ్రత్త. 15వ వచనం కూడా చదవండి, 22వ అధ్యాయంలో. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. స్వాభావికంగానే ఉంటది, కానీ శిక్షాదండన దాంట్లో నుంచి వారు బయటకు వచ్చేయడానికి ఉపయోగపడుతుందట. పేరెంట్స్, మీ బిడ్డలను శిక్షించండి వారు తప్పు చేస్తే, సమర్థించవద్దు. నాకు ఒక యవనస్తురాలు తెలుసు. తన జీవితము నిజంగా చెప్పాలంటే కుక్కలు చించిన విస్తరిలాగా అయిపోయింది. నేను చూశాను ఆమెను కొన్ని సంవత్సరాలు.
ఆమె ప్రారంభంలో తప్పు చేసినప్పుడు, నీ కుమార్తె తప్పు చేస్తుంది అని ఆ తల్లికి నేను చెప్పాను, అమ్మా నీ కుమార్తెను సరిచేసుకో, నీ కుమార్తె తప్పు చేస్తుంది. అప్పుడు నా మీదకి దండెత్తేశారు, నన్ను చాలా హింసించేశారు. ఓకే, నేను చేయగలిగి నేను చేశాను అనుకున్నాను. ఐ లెఫ్ట్ ఇట్ టు గాడ్. కొంతకాలం తర్వాత తన భర్తకు అపనమ్మకంగా ఉండడం మొదలుపెట్టింది. భర్తను వదిలిపెట్టేసింది. ఆ తర్వాత కొంతకాలానికి ఇంటి దగ్గరున్న ఒక రాజకీయ నాయకుడికి 3వ 4వ వైఫ్గానే ఉండిపోయింది, కీప్గా ఉండిపోయింది. కీప్సే కదా, భార్యలకున్న విలువ వాళ్ళకి ఎందుకు ఉంటుందండి? కొంతకాలమైంది, ఆ వ్యక్తి చనిపోయాడు. మరికొంతకాలమైంది, ఇంకొక వ్యక్తితో వెళ్ళిపోయింది. మరికొంతకాలమైంది, ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ మధ్య ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. వారి అక్క చెల్లెళ్ళ దుస్థితి ఘోరముగా ఉంది. నాకు అనిపించింది, ప్రారంభంలోనే చిన్న వయసులోనే వివాహము కాకముందరే నీ కుమార్తె తప్పు చేస్తుంది అని ఆ తల్లికి చెప్పినప్పుడు, ఒకవేళ ఆ తల్లి విని ఉండుంటే ఈరోజు తన కుమార్తె జీవితము కుక్కలు చించిన విస్తరలాగా అయ్యదు కదా. ఒక తల్లి యొక్క పాపము, ఒక తల్లి యొక్క పాపం. ఒకవేళ మీ బిడ్డలు తప్పు చేస్తున్నారని ఎవరైనా చెప్తే, బిడ్డలు ఎదురుగుండా మాత్రం మా అమ్మాయి అలా చేయదు, మా అబ్బాయి అలా చేయడు అని మాత్రం అనొద్దండి దయచేసి. అది చాలు ఆ బిడ్డల హృదయాల్లో, మా అమ్మ నన్ను సపోర్ట్ చేస్తుంది, మా నాన్న నన్ను సపోర్ట్ చేస్తాడు, నేను ఏం చేసినా కూడా సపోర్ట్ చేస్తారు. బిడ్డలు ఎప్పుడన్నా తప్పు చేసేటప్పుడు, ఏదైనా తప్పు చేశారనుకోండి చిన్నప్పుడు, వాళ్ళ డాడీ వచ్చిన వెంటనే చెప్పేసేదాన్ని. వీళ్ళిద్దరు అనుకునేవాళ్ళు చిన్నప్పుడు, చెప్పేసిందా ఇప్పుడు మమ్మల్ని తన్నేస్తుంది. ఇంకా వాళ్ళ డాడీ బయటికి పిలిచేవాళ్ళు. చీపురు పుల్లలు పెట్టుకునేవాళ్ళు కుర్చీ పక్కన. చీపురు పుల్లలు తీసుకొని వాళ్ళ కాళ్ళ మీద వేసేవాళ్ళు. నేను ఎప్పుడు వాళ్ళ తప్పును దాయాలని కానీ, వాళ్ళు చేసిన బైబిల్ చదవకుండా ఫోన్ చేసినా, లేకపోతే వాళ్ళు నన్ను ఎదిరించినా, లేదా వాళ్ళిద్దరు కొట్టుకున్నా, వాళ్ళ డాడీ వచ్చిన వెంటనే ఏమండి వీళ్ళు ఇలా చేశారండి అని చెప్పి, నేను కొట్టే అంత ధైర్యం చేసేదాన్ని కాదు. పడే అప్పుడప్పుడు వాళ్ళ డాడీ భయం ఉండాలని వాళ్ళ డాడీకి చెప్పేదాన్ని. ఆయన పిలిచేవాళ్ళు, టపటప 2 వేసేవాళ్ళు, సెట్ అయిపోయేది అక్కడ. మీ బిడ్డలు తప్పులు చేస్తే తండ్రికి చెప్పకుండా దాయడం చాలామంది తల్లులు చేస్తూ ఉంటారు. మీ బిడ్డలు తప్పులు చేశారు అని చెప్పి ఎవరైనా చెప్పితే, అలాగమ్మా సరి చేసుకుంటాను, సరి చూసుకుంటాను. ఒకవేళ ఇది నిజమైతే ఖచ్చితంగా సరి చేసుకుంటాను నా బిడ్డలను. అదండి మంచి తల్లిదండ్రులు. యాక్చువల్గా ఈరోజు ఈ వాక్యం ఇంత నేను ఎలాబొరేట్ చేస్తానని అనుకోలేదు. నేను చెప్పాలనుకున్నది, వారి కుమారులు దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి ఎరగడం అంటే ఏంటో చెప్పాలని సిద్ధపడ్డాను. కానీ దేవుని ఆత్మ ప్రేరేపణతోనే ఈ సందర్భాలన్నీ మన ముందుకు వచ్చినాయి. సో ప్రియమైన తల్లిదండ్రులు, మీ కుటుంబ క్షేమం కోసం, మీ కుటుంబంలో మీ బిడ్డల క్షేమం కోసం, మీ కుటుంబంలో మీ బిడ్డలకు ఆశీర్వాదం కోసం, వారు చిన్నవారై ఉండగానే వారికి దేవుని యందు భయభక్తులు నేర్పించండి. వారు చిన్నవారై ఉండగానే దేవుని యందు ప్రేమ నేర్పించండి. వారు చిన్నవారై ఉండగానే దేవుని సన్నిధి అంటే భయభక్తులు నేర్పించండి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని నేర్పించండి. దేవుని ప్రేమించాలని నేర్పించండి. దేవుని గౌరవించాలని నేర్పించండి. దైవ సేవకులను గౌరవించాలని నేర్పించండి. కొంతమంది బిడ్డలు ఉంటారు, నేర్పించండి. చేతులు జోడించి పెద్దవారికి ఇలా వందనాలు చెప్పాలని నేర్పించండి. దీనత్వము నేర్పించండి అండి. ఒకవేళ మీరు గొప్పవాళ్ళు అయి ఉండొచ్చేమో బయట, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పెద్దలకు కానీ వారి తోటి వారికి కానీ, బిడ్డలు ఎదురుగుండా సంఘం ఎదురుగుండా చెప్తున్నాను,
బిడ్డలు వారి కోసం నేను ప్రతి ఆదివారం ప్రార్థన చేసిన తర్వాత వారందరూ వందనాలు చెప్తే వారందరికీ నేను కూడా ఇలా చెప్తాను. అవునా? చిన్న బిడ్డలు వారు నాకు వందనం చేస్తే ప్రతి వందన ఇలా చేయడం అనేది సంస్కృతి. అదొక మంచి అలవాటు. నేను కూడా వాళ్ళకి గాడ్ బ్లెస్ యూ రా అని నేను అనొచ్చు. మనం ఏమి నేర్చుకుంటామో అదే మనం నేర్పగలుగుతాం. మనలో ఏ దీనత్వం ఉందో అది మనకు కనబడుతుంది. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ బిడ్డల విషయంలో మీరు ఎలా ఉన్నారు? వారిని దేవుని కొరకు పెంచుతున్నారా? దేవుని యందు భయభక్తులలో పెంచుతున్నారా? దేవుని సన్నిధిలో దీనులుగా ఉండడం నేర్పిస్తున్నారా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఏలీ కుమారులు ఘోరముగా దుష్టులుగా జీవించారట. దేవుని దృష్టికి వారి పాపము ఘోరమైనది అయిపోయిందట. దేవుడు అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే భయం లేదు, దేవుని యొక్క కట్టుబాట్లు అంటే భయం లేదు. దేవుని ఉగ్రత పాలైపోయారండి. యాజక ధర్మము చేయవలసిన వారు, దేవుని మందిరములో దేవుని పని జరిగించాల్సిన వారు, దేవుని పనిని కొనసాగించవలసిన వారు నాశనమైపోయారండి. అగ్ని వారిని కాల్చివేసిందండి. దానికి కారణము వారి యొక్క తండ్రి, వారి యొక్క కుటుంబము. గద్దించవలసిన రీతిలో వారిని గద్దించలేదు. వారికి బుద్ధి చెప్పవలసినంతగా వారికి బుద్ధి చెప్పలేదు. సమర్థించుకున్నారు. వారి పాపము తీవ్రమైపోయే వరకు కూడా వారిని సమర్థించుకుంటానే వెళ్ళాడు ఏలీ. ఈరోజు నీ బిడ్డల గురించి ఏడుస్తున్నావా? ఈరోజే సరి చేసుకోండి. ఈరోజే సరి చేసుకోండి. నిజమే ప్రభువా, ఈరోజు నా బిడ్డలు ఇలా ఉండడానికి కారణము నేనే. సరి చేసుకోండి. దేవుని అడగండి, ప్రభువా నా బిడ్డల ఆత్మీయ క్షేమాభివృద్ధి నా చేతుల్లో ఉంది. నేను వారి కొరకు కన్నీరు కార్చి మీ సన్నిధిలో మొరపెడతాను. ఉపవాసముతో వారి కొరకు ప్రార్థన చేస్తాను. వారు మాట వినడం లేదని వారిని నిందించడం కాదు, ఇది నా పాపమని నేను గ్రహించుకుంటాను. వారి కొరకు కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థించి వారిని నీ మార్గంలో స్థిరపరచుకుంటాను. నేను నా కుటుంబము యెహోషువ అంటున్నట్టుగా నేను నా కుటుంబము యెహోవాను సేవించెదము. నీవు నీ కుటుంబము, భార్య, భర్త, బిడ్డలు అందరూ కలిసి దేవుని సన్నిధిలో ఈరోజు దేవుని స్తుతించగలుగుతున్నారా? ఈరోజు ఎలా ఉంది నీ కుటుంబము? భర్త ఒక చోట, భార్య ఒక చోట, బిడ్డలు ఒక చోట. ఇదే నా కుటుంబము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, ఏలీని తన కుమారులను మా ముందు మీరు పెట్టినందుకు నీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, కుటుంబ విలువలు, కుటుంబం యొక్క ఐక్యత, కుటుంబ సమేతంగా నీ సన్నిధిలో ఉండవలసినదిగా మీరు కోరుకున్నారు. కానీ చాలా కుటుంబాలు యథార్థత లేకుండా, క్రమశిక్షణ లేకుండా, దైవ ప్రేమ లేకుండా, దైవ మార్గములకు దూరముగా అవినీతితో, అశాంతితో, అసమాధానంతో బ్రతుకుతున్నారు ప్రభువా. వారి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ దినం వాక్యము ప్రతి తల్లిదండ్రులతో మాట్లాడినట్లుగా వారి కుటుంబాలను సరిచేసుకొని వారిని నీ కొరకు పెంచుకొనుటకు జ్ఞానముతో వారిని నింపమని ప్రార్థన చేస్తూ ఈ వాక్యమును మా అందరి కొరకు దీవెనకరంగా మీరు ఉంచుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ పరిశుద్ధ పాదముల కొందరములు స్తోత్రములు తెలియజేస్తున్నాము ప్రభువా. మరి నీ యొక్క పునరుత్థాన దినములో మమ్మల్ని మీరు నడిపించి నిన్ను స్తుతించి ఆరాధించుకొనుటకు ప్రభువా, మా హృదయములు విప్పి నిన్ను ప్రార్థనా స్తుతి అంశాలతో ప్రభా నీ సన్నిధిలోనికి వచ్చుటకు కృపనిచ్చారు. మీకు వందనాలు. నీ వాక్యంతో మమ్మల్ని సరిచేసి బలపరిచినందుకు మీకు వందనాలు. మేము ఒక మంచి తల్లిదండ్రులుగా మా కుటుంబాలను మీరు మీ కొరకు పెంచుకోవడానికి మీరు మా అందరికీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మరి నీ బిడ్డలు ఇచ్చిన కానుకలను బట్టి నీకు వందనాలు. వాటిని దీవించమని వేడుకుంటున్నాను. ఈ వారమంతట్లో మీరు మాతో ఉండండి ప్రభా. మరి ప్రయాణములలో, పనుల్లో, పరిచర్య అంతట్లో తోడుగా ఉండండి. ప్రతి దినము జరుగుచున్న సిలువ ధ్యాన కూడికలలో ప్రభా, నీ బిడ్డలు నీ మందిరానికి వచ్చి నీ వాక్యమును విని వారి ఆత్మీయ జీవితాలను బలపరుచుకున్నట్టుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఈ దినం వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ సన్నిధిలో బలపరచమని, స్థిరపరచమని, ఆయన వారి యొక్క ప్రతి అక్కర తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. రాని వారిని కూడా మీరు కరుణించండి, క్షమించండి. మీ సన్నిధి పట్ల ఆసక్తితో వారిని మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి మా యొక్క ప్రతి అక్కరలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను ఆయన. మరి అనారోగ్యంగా బలహీనులుగా ఉన్న ప్రతి ఒక్కొక్కరిపై నీ యొక్క జాలిగల హస్తము నుంచి మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. మరి ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, గర్భముల కొరకు ఎదురు చూస్తున్న మా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తగిన సమయంలో మీ యొక్క కృపకు వారిని పాత్రలను చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిచర్య మీది, మేము మీ వారము ప్రభా. నీ కొరకు యోగ్యులముగా బ్రతకడానికి ప్రభా, మరి సాక్షులుగా జీవించడానికి, నిన్ను మహిమపరచడానికి, మా జీవితాల్లో నీ ఆశీర్వాదాలు అనుభవించడానికి తగిన భక్తి, విశ్వాసము మా అందరిలో సమృద్ధిగా మీరు అనుగ్రహించమని, పరిచర్యను, సేవకులను, వారి కుటుంబాలను, సంఘాన్ని అంతటినీ, చిన్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మరి 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, తెలివితేటలను నీ యందు గుప్తమై ఉన్నవి, వాటిని మీరు బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలు చక్కగా కష్టపడి చదువుకొని మంచిగా పరీక్షలు రాసి ప్రభు ఉన్నత స్థితిలోనికి వారు వెళ్ళుటకు మీరు వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ఎగ్జామ్స్ టైంలో ఏ బిడ్డలు కూడా నేను బలహీనులు కాకుండా, అనారోగ్యపరులు కాకుండా వారిని మీరు ఆరోగ్యంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. మీకెన్నో వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ మీ కృపకు మమ్మల్ని పాత్రలు చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనకు, మన కుటుంబాలకు తోడయుండి దేవుని యొక్క ఉద్దేశం మన కుటుంబ జీవితాల్లో నెరవేర్పు చూచుటకు సహాయం చేయనుగాక. అందరికీ వందనాలండి. ప్రభు సమాధానం మనందరితో ఉండును గాక. ఫేస్బుక్ మరియు యూట్యూబ్ వ్యూవర్స్ కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తాను.